ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి. పెండింగ్ బకాయిలపై నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె మరింత ఉధృతం చేశాయి. అక్టోబర్ 10 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. పెండింగ్ బిల్లులపై కూటమి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 15 నుంచి పథకం కింద ఉచిత ఓపీడీ ఇన్వెస్టిగేషన్ సేవలు నిలిపివేసి సమ్మె చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేకపోవడంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 10 నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ నిలిపివేసి ఉద్యమం ఉధృతం చేయబోతున్నట్లుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 3,000 కోట్లకు పైగా బకాయి పడిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. 670 కోట్ల బిల్లులు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన బిల్లులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో పరిశీలన దశలో ఉన్నాయని ఇటీవల వైద్య శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారని అన్నారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో అందించిన చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్లు ప్రభుత్వం 45 రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా 2,000 కోట్లకు పైగా బిల్లుల్ని 400 రోజులుగా పరిశీలన దశలోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 670 కోట్ల రూపాయలు ఏదైతే సిఎంఎఫ్ఎస్లో ఉందన్నారో ఆ 670 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా పే చేసేదాకా ఎటువంటి చర్చలకి ఆస్కారం లేదు. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు మీరు చాలాసార్లు చూశారు, పలు దఫాలుగా మేము ఇటువంటి నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని పిలవటం, మాకు ఒక ప్రామిస్ చేయటం, మేము సరే అని బయటకు వచ్చి మా ప్రతినిధులందరికీ ఇలా జరుగుతుందని చెప్పటం. సో ఇంతకు ముందు జరిగిన ప్రామిస్లు ఏవి కూడా కరెక్ట్గా నెరవేరలేదు. ఈ 670 కోట్లు పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మేము ఎటువంటి చర్చలకైనా, ప్యాకేజ్ రివిజన్ కోసమైనా మిగిలిపోయిన 2,000 కోట్లు ఎప్పుడు ఏ సమయానికి ఏ విధంగా పే చేస్తారు. ఎందుకంటే ఈ 2,000 కోట్లకి మీరు ఒక టైం లైన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికి నెలకి 380 కోట్లు ప్రతి నెల యాడ్ అవుతూ ఉన్నాయి. వీటితో కలుపుకొని మాకు ప్రాపర్ కార్యాచరణ ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఈ మిగతా వర్క్ స్టార్ట్ చేస్తామని. సో ఇది జరిగేదాకా అంటే 10వ తారీఖు వచ్చే నెల నుంచి పూర్తిగా అన్ని సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామని చెప్పడానికి చింతిస్తున్నాం. బిల్లులు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో ఆసుపత్రుల యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆసుపత్రుల్ని నిర్వహించలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే సరఫరా చేసిన మందులు, వైద్య పరికరాలకు బిల్లులు కట్టకపోవడంతో అప్పుపై సరఫరా చేయలేమని కంపెనీలు చెబుతున్నాయన్నారు. బయట బ్యాంకుల్లోనూ అప్పు పుట్టడం లేదన్నారు.